అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే స్పెషల్ వీడియో అనమాట. మా పాప వాళ్ళ స్కూల్లో నిన్న రోజే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చేశారు. దానికైతే వీడియో అయితే చూపించేస్తున్నాను. వీడియో ఎక్కడ మిస్ చేయకండి, ఖచ్చితంగా చూడండి. వీడియో అయితే ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఈరోజు అయితే దోశలు అయితే వేసుకున్నాను. నిన్న చూసారా నేను దోశ పిండి ఎలా వేసాను అనేది. ఇంకా పన్నీర్ అయితే ఇంత బాగా వచ్చేసింది అనమాట. నిన్నటి వీడియో చూడుకుంటే చూసేయండి. నిన్నటి వీడియోలో పన్నీర్ ఎలా చేయాలి, దోశ పిండి ఎలా వేసుకోవాలనేది చూపించాను అనమాట. మీకు కనుక అది కావాలంటే వెళ్ళి చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళాలి కదా, మేమైతే పొద్దున్న దోశలు వేసుకొని తినేస్తున్నాము. మా పాప కూడా తినేసింది అనమాట. ఇంకా ఫుల్ బిజీ అనమాట. ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసేసుకోవాలి కదండి. స్పీడ్గా స్కూల్కి అయితే 10 ఆ టైం కల్లా వచ్చేయమన్నారు. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ అయితే ఉందన్నమాట. ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళి తర్వాత వస్తాను అన్నారు. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి నేను అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాము. చూసారా దోశ కలర్ అనేది ఎలా వచ్చిందో. నేను వేసినట్టు వేస్తే దోశలు అనేవి చాలా క్రిస్పీగా, కలర్ కూడా బాగా వస్తుంది అనమాట. మీరు కనుక నేను ఎలా వేసానా అనే మీకు కనుక కావాలంటే నా ప్రీవియస్ వీడియో అయితే చూసేయండి. దాంట్లో నేను ఎలా వేసానని చెప్పేసి ఉంటాయన్నమాట. పన్నీర్ కూడా ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది, చూడండి ఖచ్చితంగా. ఇంక ఇది వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. చూసారా అందరూ వచ్చేసారనమాట స్కూల్కి. ఈరోజు వచ్చేసి డాక్టర్ అండ్ ఫాదర్కి అయితే వైట్ కాంబినేషన్లో వేసుకోండి అని చెప్పారు. అందుకే వైట్ డ్రెస్సెస్ ఉన్నారనమాట అందరూని. ఫస్ట్ వెళ్ళగానే ర్యాంప్ వాక్ అయితే చేయించారు. మా పాప చూసారా హాయ్ చెప్పేస్తుంది. ఇంక ఇదైతే వాళ్ళ స్కూల్ అనమాట, చిన్న స్కూల్ అనమాట. ఇప్పుడు నర్సరీ కదండి, ఇలాంటి చిన్న స్కూల్లో అలవాటు అయితే తర్వాత ఫ్యూచర్లో పెద్ద స్కూల్ వేద్దామని మేమైతే స్టార్టింగ్లో చిన్న స్కూల్లోనే వేసాము. చిన్న స్కూల్ ఏం కాదులేండి, చాలా సెలబ్రేషన్స్, స్టడీ కూడా చాలా బాగుంటుంది. యూరో కిడ్స్ అనమాట స్కూల్ నేమ్ వచ్చేసి. ఇంకా తనైతే ఆడుకుంటుంది. మిగిలిన పేరెంట్స్ అందరికీ ర్యాంప్ వాక్ అనేది చేపిస్తున్నారనమాట. పిల్లలు చూసారా ఎంత క్యూట్గా ఉంటారో. వాళ్ళని చూస్తుంటే మన హ్యాపీనెస్ ఇంకా డబల్ అవుతుందన్నమాట. ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్, మదర్స్ డే సెలబ్రేషన్స్ మదర్స్కి ఫాదర్స్కి ఒక మోటివేషన్ లాగా, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న హోప్లా ఉంటుందన్నమాట. ఇక్కడైతే గేమ్ పెట్టేశారు. మా హస్బెండ్ అయితే ఈ గేమ్లో విన్ అయ్యారనమాట. అంటే ఎంతసేపు పెట్టారా అని చెప్పేసి ఒక 6 గ్రూప్స్ అయితే ఆడారండి. ఎంత తక్కువ టైంలో చేస్తారో వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. గిఫ్ట్స్ అంటే గిఫ్ట్స్ ఏం కాదండి, లాస్ట్లో ఒక మెడల్ అంటే ఇచ్చారనమాట. ఇంకా చిన్నపిల్లల స్కూల్ కదా, అలాంటి క్యూట్ ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇంకో గేమ్ అనమాట. హస్బెండ్స్కి ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతారనమాట. ఇంకా మంత్ అంతా జాబ్ చేసుకోవడం ఇంకా దీంతోనే ఉంటారు కదా, ఇంటికి వచ్చాక మనతో టైం స్పెండ్ చేస్తారు. ఒక్కొక్కసారి మన స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారనుకోండి, వాళ్ళకు కూడా చాలా స్ట్రెస్ ఫీల్గా ఉంటుందన్నమాట. ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మిగిలిన పేరెంట్స్ అందరూ అంతేలేండి. చూసారా ఎంత నవ్వొచ్చిందో ఈ గేమ్ ఆడేటప్పుడు. అయితే అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అందరం ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదనమాట వాళ్ళ స్కూల్ స్ట్రెంగ్త్. ఇంకా చాలామంది ఉన్నారులేండి. ఇంకా ఆఫీస్ టైమ్స్ కదా, ఎవరు రాలేదు. మా హస్బెండ్ అయితే మా పాప ఏడుస్తుంది అని చెప్పేసి వచ్చారనమాట. దగ్గరలోనే ఆఫీస్ కాబట్టి రావడానికి కుదిరింది. అదే ఇంకా ఎక్కువ దూరం అయితే రావడానికి కుదరదు. ఇంకా మా పాప అయితే డ్యాన్స్ వేస్తుంది. పాట అయితే పెట్టారనమాట మేడమ్. పిల్లలందరూ చూసారా ఎలా వేస్తున్నారో. వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుందంటే డ్యాన్స్ వేయడము, చాలా ఇంట్రెస్ట్గా చూసారా తిప్పేస్తున్నారు. ఓహో నవ్వు వచ్చేసింది నాకైతే. ఓమ్మో చాలా ఎంజాయ్ చేసామండి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా పెడితే వెళ్ళండి, మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇంక ఇంటికి వచ్చేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేసేయాలి కదా. మనం ఎన్ని పనులు చేసినా ఇంటికి వచ్చాక లంచ్ ఇవన్నీ చేయడం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా కూరగాయలు చూస్తే ఏమీ లేవండి, 2 బంగాళదుంపలు ఉన్నాయి. దాంతో చిన్న రెసిపీ అయితే చేసేసాను. మీకు కావాలా అయితే ఫుల్గా చూసేయండి. ఏం లేదండి, ఒక్క ఉల్లిపాయ, 2 బంగాళదుంపలతో 3 గుడ్లు అయితే వేసుకుంటున్నాను. మేము ముగ్గురం కాబట్టి మా మామయ్య గారు, నేను, మా హస్బెండ్, మా పాప, నలుగురము. కానీ 3 అయితే సరిపోతుంది. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇంకా ఈ కర్రీ అవుతుండగా నేనైతే రైస్ ఇంకా రసం కూడా పెట్టేసుకుంటున్నాను పక్కనైతే రసం మరుగుతుంది. రైస్ అయితే నేను రైస్ కుక్కర్ కదండి, రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము బంగాళదుంపలు అనేవి వేసేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు అనేవి ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే అది పీస్ మనం ఇలాగా కోసినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలన్నమాట. గట్టిగా ఉందనుకోండి, మనం గుడ్డేస్తాం కదా, ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకా బాగా ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ మనం ఈ రెసిపీ చేసేసాక ఇలాగా తినే కన్నా మనము రైస్ దీంట్లో వేసేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎగ్ రైస్లా అయిపోతుంది. ఇంకా నా బంగాళదుంపలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, కారం నా టేస్ట్కి తగినట్టయితే నేను వేసేసుకుంటున్నాను. చూసారా ఫ్రై అయ్యాక ఎంత కొంచెం అయిపోయిందో, అందుకనే నేను గుడ్డు అయితే వేసుకుంటున్నాను అనమాట. మా నలుగురికి సరిపోదని. మా పాపకైతే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. రోజు పొటాటో ఫ్రై వేసినా తింటుంది. నేను అంతేలేండి, చిన్నప్పుడు మా తమ్ముడు నేను పొటాటో ఫ్రై చేస్తే మా అమ్మ తినిపించేటప్పుడు నాకు అని వెంటనే మింగేసి నాకు అని చెప్పేసి అడిగేవాళ్ళము. ఇంకా కారం, ఉప్పు, పసుపు వేసేసుకున్నాక గుడ్లు అయితే వేసేసుకోవాలండి. గుడ్లు వెయ్యగానే మాత్రం కలపకండి, కలిపేస్తే మనకి అంత బాగోదన్నమాట. కొంచెం ఒక 2 minutes ఆగిన తర్వాత కలిపితే ఇంకో ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు దీంట్లోనే రైస్ వేసేసుకుంటే ఎగ్ రైస్ అయిపోతుంది. మ్యారేజ్కి అటెండ్ అవ్వాలండి. మా పాపకైతే ఆ డ్రెస్ నేనే స్టిచ్ చేశాను. వెనకాల నేను ఉన్నాను చూడండి, షాప్లో షాపింగ్ చేస్తున్నాను. ఇంకా ఈ మదర్ అండ్ డాక్టర్ కాంబో డ్రెస్ కావాలంటే చెప్పండి, వీడియో అయితే తీసి చూపిస్తాను. ఇంకా రేపు మ్యారేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పాను కదా, దానికోసం అయితే గిఫ్ట్ అయితే తీసుకున్నాము. రేపటి వీడియో కూడా మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇంకోకేనండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.